కూకట్పల్లి జైన్ 2 దగ్గర కొన్న వాచ్ జస్ట్ 150 రూపీస్. చూడడానికి స్మార్ట్ వాచ్ లా ఉంటది కానీ లోపల ఏముండదు, మొత్తం డొల్లా. నీలాగనా? కనీసం సొంత ఇల్లనుందా? కొనాలనే కల ఉంది. అది కాదమ్మా, బతకడానికి ఏం చేస్తున్నావు? తింటున్నా అంకుల్. తింటున్నావా? ఏం తింటున్నావు? అన్నం తింటున్నా అంకుల్. రేయ్, నానా ఇతనే నానా నేను లవ్ చేస్తున్న మన్మధుడు. మాసిపైన మసిగుడ్డ లాక్కున్నాడు వీడు, మన్మధుడేంటి? హాయ్ మామ్స్. హలో మామగారు. దాంట్లో ఏముంది, నాకు నేనే షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటా. హలో బుజ్జి. చెడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. బాడీ స్ప్రే బదులు బాత్రూమ్ స్ప్రే కొట్టుకొచ్చినవారా? దళిద్రంగా స్మెల్ వస్తుంది. నానా సీరియస్లీ? సరే, డైరెక్ట్ విషయానికి వస్తున్నా. రండి అంకుల్. ఏం చేస్తున్నావు? ఊరికే అలా మీ ముందు కూర్చొని ఉన్నాను అంకుల్. అది కాదమ్మా, బతకడానికి ఏం చేస్తున్నావు? తింటున్నా అంకుల్. తింటున్నావా? ఏం తింటున్నావు? అన్నం తింటున్నా అంకుల్. రేయ్, నువ్వు తింటున్న అన్నం ప్లేట్లకెళ్ళా వస్తుందిరా? మా అమ్మ పెడితే వస్తుంది అంకుల్. ఏంటమ్మా వీడు లూజులా మాట్లాడతాడు? బుజ్జి చెప్పు. నానా మీరు అడిగిన దానికే కదా కన్నయ్య అన్నిటికీ ఆన్సర్ చెప్తున్నారు. మీరు క్లియర్ గా అడగండి, తను క్లియర్ గా చెప్తాడు. సరే, డైరెక్ట్ పాయింట్కి వస్తున్నా. ఎక్కడ వర్క్ చేస్తున్నావు బాబు? అలా క్లియర్ గా అడగండి నానా. HCL లో నెలకి 5 లక్షలు ఇచ్చే జాబ్. జాబ్ ఇంటర్వ్యూ వచ్చింది అంకుల్. ఇంటర్వ్యూకి ఎగ్జాక్ట్ గా 5 మినిట్స్ ముందు ఫ్రెండ్ కాల్ చేసి మందు తాగుదామంటే బార్కెళ్ళి బొజ్జ నిండా బీరు తాగి ఇంటికి వచ్చి బబ్బున్నా అంకుల్. దిక్కు మళ్ళీ ఏదో వసంత. పొద్దున్నే లేచి ఇంటర్వ్యూ అటెండ్ అవుదామని ఆఫీస్కి వెళ్తే గేట్ లోపలికి కూడా రానివ్వకుండా తోసేశారు. అదే కోపంతో ఆ ఆఫీస్ ముందు ఒక టీ షాపు. టీ షాప్ పెట్టావా? లేదు అంకుల్, ఆ టీ షాప్ లో 32 రూపాయల అప్పు పెట్టా. 32 రూపాయల? అవునంకుల్, ఒక చాయ్ ఒక సిగరెట్ 32 రూపాయలే కదా బుజ్జులు. అవును కన్నులు. అవునంకుల్. నువ్వు సిగరెట్ కొడతావా? సిగరెట్ కొట్టను అంకుల్, తాగుతాను. నేను సిగరెట్ తాగి రింగులు వదిలే స్టైల్ కి నీ కూతురు పెద్ద ఫ్యాను. పో కన్నయ్య. సిగరెట్ ఒకటేనా, ఇంకేమైనా అలవాట్లు ఉన్నాయా? సిగరెట్ ఒకటే కాదంకుల్, గాంజా, గుట్కా, పాన్, పరాక్, షుగర్, వైన్, విస్కీ, రమ్ము, సారా, ఇప్పసారా, నాట్సారా, గుల్పారం అన్ని అలవాట్లు ఉన్నాయి. కానీ ఇవన్నీ మీ అమ్మాయి కోసం మానేస్తా. ఓ నా కన్నలు బంగారు కొండలు. నా బంగారు కనీసం సొంత ఇల్లనుందా? కొనాలనే కల ఉంది. కనీసం సొంత కారు ఉందా? ఉందా? ఏం కారు? కుర్ర కారు. చీదినమ్మా, ఏంటి ఆచర్రా. సేవింగ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? అకౌంట్ లో 69 రూపీస్ ఉన్నాయి. ఏంటి 69? ఏది మళ్ళీ చెప్పు. 69, అది కూడా మైనస్ లో ఉన్నాయి. బాబు, నీకు విషయం తెలుసా? మా కూతురు కాలేజీకి వెళ్ళేటప్పుడు రోజు పాకెట్ మనీ 1000 రూపాయలు ఇస్తా. తెలుసు అంకుల్, ఆ డబ్బులతో సెట్ చేసిన అవుట్ఫిట్ ఇది. ఎర్రగడ్డలో కొన్న షర్ట్ టీ షర్ట్ 200 రూపీస్. కోటిలో కొన్న ప్యాంట్ 300 రూపీస్. కూకట్పల్లి జైన్ 2 దగ్గర కొన్న వాచ్ జస్ట్ 150 రూపీస్. చూడడానికి స్మార్ట్ వాచ్ లా ఉంటది కానీ లోపల ఏముండదు, మొత్తం డొల్లా. నీలాగనా? మీరిచ్చిన 1000 రూపాయల్లో 700 ఖర్చు అయిపోయినాయి. మిగతా 300 మా బుజ్జికి ఇచ్చా. అవే మా సేవింగ్స్. అంకుల్, ఇంకో విషయం మర్చిపోయా. నేను వేసుకున్న చెడ్డీ మాత్రం నా డబ్బులతో కొనుక్కున్నదే. జుడియోలో జస్ట్ 99 రూపీస్. చూస్తారా? హే కన్నయ్య, కూర్చో కూర్చో. అన్ని చూపిస్తావా ఏంటి? రేయ్, నీకు ఇలా చెప్పనీక సిగ్గుగా లేదారా? నా కూతుర్ని ఏసీలో బంగారులాగా పెంచాను రా. మాకు పెళ్లి చేసి మా బెడ్రూమ్ లో కూడా సేమ్ అదే ఏసీ పెట్టించండి అంకుల్. నేను కూడా బంగారంలా చూసుకుంటా. సూపర్ గా చెప్పావు కన్నయ్య. నాన్నగారు తను చెప్పినట్టే చేసేయండి. రేయ్, వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఏది అడిగినా ఎటకరంగా సమాధానం చెప్తున్నావు. నీకు నా కూతుర్ని ఇయ్యడం కుదరరా ఎర్రి పువ్వా? నాకు కూడా నీ అమ్మాయి అవసరం లేదరా ఎర్రి పువ్వా. నా పిల్లని నీ కూతురుగా ఉంచడం నాకు ఇష్టం లేదు. అమ్మయ్యా, మేనేజ్ చేశాడు. అలా కాదు నాన్న, కన్నయ్య ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, కాలిపోయిన కట్టెలేక కర్రీగా ఉన్నాడు వీడెక్కడ కన్నయ్య అయిందమ్మా నీకు? అది కాదు నాన్న, తను ఏం చెప్పాలనుకుంటున్నాడంటే నన్ను నీ కూతురులా కాకుండా తన వైఫ్ లా చూస్తున్నా అని చెప్తున్నాడు నాన్న.
అమ్మా నువ్వు ఫీల్ అవ్వనంటే ఒకటి చెప్పన్నా, ఇంత పెద్ద ఎర్రి పువ్వులా ఉన్నాడు, వీడెలా నచ్చాడమ్మా నీకు? నాన్న తను ఎర్రి పువ్వు కాదు నాన్న, నా జడలో పెట్టుకునే మల్లె పువ్వు. చీతి నమ్మ జీవితం. సర్లే అమ్మా, డైరెక్ట్ నేను పాయింట్కి వస్తా. సరే రండి. వాడిలో ఏం చూసమ్మా లవ్ చేసావు? అమ్మమ్మ సిగ్గుపడింది చాలమ్మా, వాళ్ళు ఏం చూసి లవ్ చేసావు చెప్పమ్మా. నేరేడు పండు లాంటి తన మొహం, తర్వాత నిజం మాత్రమే చెప్పే తన కళ్ళు, నవ్వితే కనిపించే తన తెల్లని పళ్ళు, దిబ్బ రొట్టె లాంటి తన పెదాలు, దొండపండు లాంటి తన ముక్కు చూసి లవ్ చేశాను నాన్న. చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ను? అది కాదమ్మా, వీని బ్యాంక్ అకౌంట్లో 10 పైసలు గిట్ల లేవు, నిన్ను ఎలా చూసుకుంటాడమ్మా? నాన్న ప్రేమకి పైసలు అవసరం లేదు నాన్న. కళ్ళు మూసుకపోయిన మీ దరిద్రమైన ప్రేమకు డబ్బులు అవసరం లేకపోవచ్చు, కానీ బతకడానికి డబ్బులు అవసరం. ఇలా ఏ పని చేయనోని పెళ్లి చేసుకుని ఎలా బతుకుతావమ్మా నువ్వు? హలో 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 అంకుల్, నేను ఇప్పుడేం ఖాళీగా లేను. నెలకి 10,000 సంపాదిస్తున్నా. 10,000? ఏ జాబ్ చేసి సంపాదిస్తున్నావు? స్విగ్గీలో ఫుడ్ డెలివరీ చేస్తున్నా. ఛీ 10,000? 10,000తో నా కూతుర్ని ఎలా చూసుకుంటావురా? 10,000లోనా? పొద్దున్నే తనకొక ప్లేట్ ఇడ్లీ, నాకొక ప్లేట్ ఇడ్లీ. లంచ్లో తనకొక లెమన్ రైస్, నాకొక లెమన్ రైస్. డిన్నర్లో తనకో 2 చపాతి, నాకో 2 చపాతి. డైలీ 320, మంత్లీ 8,960. ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ 1,040 ఉంటుంది. వీకెండ్లో ఒక మూవీ, ఇంటర్వెల్లో ఒక పాప్కార్న్. ఇవన్నీ పోగా మాకు ఇంకా 500 మిగులుతాయి. అవే మా సేవింగ్స్ అంకుల్. చూసావా నాన్న నా కన్నయ్య ఫ్యూచర్ ప్లాన్ ఎలా ఉందో? చూడ్డానికి ఎర్రి పువ్వులా ఉన్నాడన్నావు గానీ వన్ మాస్టర్ ప్లాన్ విని మైండ్ దొబ్బింది కదా మీకు. బాబు నా కూతురుతో కొంచెం పర్సనల్గా మాట్లాడచ్చా? ఆర్ యూ షూర్ అంకుల్? షూర్ బాబు. సరే అయితే మీరు బయటికి వెళ్ళి మాట్లాడుకోండి, నేను ఇక్కడే రిలాక్స్ అవుతా. సరే తరలే. వాడు చూడడానికే పెద్ద పూరం పోకుండా లాక్కున్నాడమ్మా. వాడు ఏం మాట్లాడుతుండో వానికి అర్థమైతలేడు. పిచ్చోడమ్మా వాడు. అవసరమా నీకు అలాంటోడు? నాన్న నాకు కన్నయ్య కావాలి నాన్న. వానికి సొంత ఇల్లు లేదు, మంచి జాబ్ లేదు, బ్యాంకులో మైనస్ బ్యాలెన్స్ వేసుకొని తిరుగుతున్నాడు. వానికి ఇచ్చి ఎలా పెళ్లి చేయాలమ్మా నిన్ను? అన్నీ ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఏమొస్తుంది నాన్న? అదే మనం లవ్ చేసిన అబ్బాయికి ఏం లేదని తెలిసినా కూడా తనతో లైఫ్ లాంగ్ ఉండడమే కదా నాన్న నిజమైన ప్రేమ అంటే. లైఫ్లో బాగా సెటిల్ అయ్యి బాగా డబ్బు సంపాదించే వాడిని పెళ్లి చేసుకోవాలన్న థాట్ నాకు లేదు నాన్న. మీరు నన్ను అలా పెంచలేదు. వాడి బిహేవియర్ చూడడానికి పిచ్చోర్లాగా ఉంటుంది కానీ మనిషి మాత్రం బంగారం నాన్న. నన్ను నమ్మండి, తనతో నా లైఫ్ చాలా బాగుంటుంది. సర్లే నేను ఆలోచిస్తా, పద. సరే బాబు, నేను ఇప్పుడు పెళ్లి కొప్పుకోపోతే మీరేం చేస్తారు? మాకు పెళ్లి చేయకపోతే మేము లేచిపోతాం నాన్న. అరే నువ్వేం భయపడకు, కట్టుకున్న కడ్రాయర్తో వచ్చేసే, నేను చూసుకుంటా. ఓకే బుజ్జులు. ఏంటమ్మా నువ్వు అలా మాట్లాడుతావు? మన ఫ్యామిలీ పరుగు గురించి ఆలోచించావా? అయ్యో అంకుల్, మీ దగ్గర రాకుండానే లేచిపోదామని చెప్పింతాను, కానీ నేనే మన కుటుంబ పరువు గురించి ఆలోచించి ఒకే ఒక్కసారి మీతో మాట్లాడదామని తీసుకొచ్చా. ఇదిగో చూడు కన్నయ్య, నేను ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకోవాలో ఒక స్ట్రాంగ్ రీజన్ చెప్పండి. స్ట్రాంగ్ రీజన్ అంట బుజ్జి, చెప్పేసాయి. చెప్పమంటారా? ప్లీజ్ చెప్పమ్మా. ఐఎమ్ ప్రెగ్నెంట్ నానా. ఇన్నోసెంట్ అని చెప్పావు కదమ్మా. వీడు ఇన్నోసెంటే నానా, కానీ నేను ఇన్నోసెంట్ కాదు.